నమస్తే గురుజీ. నమస్కారం. గురువుగారు, ఇప్పుడు రాహుకేతువులు మారుతున్నాయి కాబట్టి దీనివల్ల మానవ జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ప్రకృతి పరంగా ఎటువంటి మార్పులు ఉండొచ్చు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు సంవత్సరంన్నరకు ఒకసారి ఈ రాహుకేతువులు మారుతుంటారు. ప్రతి సంవత్సరంన్నరకు ఒకసారి ఈ రాహుకేతువులు కూడా మనకి ఉగాది తర్వాత రాహుకేతువుల సంచారం కూడా మారుతుంది. ప్రత్యేకంగా మనకు ఈ యొక్క రాహుకేతువులు సంవత్సరంన్నరకు ఒకసారి సంచారం చేస్తూ ప్రతి రాశిలోనూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు సింహరాశికి కేతు, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు మే 18వ తారీఖు నుంచి. ఈ విధంగా మరి రాహుకేతువుల యొక్క కొన్ని రాశుల వారికి కావచ్చు, లేదా మన మానవ జీవితంలో కానీ ఉపద్రవాలు కానీ ఉపఘాతాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ఆర్థిక మాంద్యం అనేది ఎక్కువగా ప్రపంచంలో మనకు కనబడుతుంటుంది. కారణం ఏంటంటే, న్యాచురల్ రాశి చక్రంలో 11వ స్థానంలో రాహు ఉంటున్నాడు, అలానే కేతు 5వ స్థానంలో ఉంటున్నాడు. ఈ న్యాచురల్గా రాశి చక్రంలో మనకు సహజమైన కాలచక్రంలో 5వ రాశి సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా కూడా అనుకున్న మొత్తంలో సంపదలు ఆవిరి కావటం, కొంతవరకు మళ్ళీ స్తబ్దుగా ఇప్పటికో లేవటం, ఆకస్మికంగా లేవటం, అలా మనకు ఇంచుమించు స్టాక్ మార్కెట్లు కావచ్చు, ధనపరంగా కావచ్చు, కొన్ని లోటుపాట్లు, అప్ అండ్ డౌన్స్ ఈ యొక్క సంవత్సరం చూస్తాం మనం. అట్లాగే రాహుకేతువులు ఈ యొక్క మనకు పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా 3, 6, 11 స్థానాలు ఉంటే యోగప్రదంగా ఉంటాయని, మిగతా స్థానంలో అంతా యోగాన్ని ఇవ్వమని చెప్పి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు శాస్త్రం కానీ ఋషులు కానీ ఏం చెబుతున్నారంటే, శనివత్ రాహు కుజవత్ కేతు అని అంటారు. అంటే శని యొక్క ఫలితాలు రాహు ఇస్తాడని, కేతు యొక్క ఫలితాలు కుజుడు యొక్క మన యొక్క సంచారాన్ని బట్టి కూడా ఆ ఫలితాలు ఆపాదించవచ్చు అని కూడా చెప్పబడింది. కాబట్టి ముఖ్యంగా మనకు రాహు ఈ కుంభరాశిలోకి మారటం వల్ల, ముఖ్యంగా కుంభంలో రాహు కొంత మంచి మూలత్రికోణం అని కొన్ని అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి రాహు కుంభంలో ఉండడం వల్ల కొంత మంచి ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి 50-50 చెప్పచ్చు. మూలత్రికోణం కాబట్టి అంతగా లాభదాయకంగా లేకపోయినా 50% బాగుంటుంది ఫలితం అని చెప్పచ్చు కుంభరాశి వారికి. మానవాళికి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారంటే, కాలసర్ప దోషాల వల్ల అనేక భూకంపాలు కానీ, ఉపద్రవాలు కానీ, ఫ్లైట్ ప్రమాదాలు, మనకు ముఖ్యంగా వైమానిక దాడులు విపరీతంగా వైమానికంగా జరుగుతున్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే, మత కల్లోలాలు, ఛాందసవాదాలు, మళ్ళీ టెర్రరిస్టులు అటాక్స్, యుద్ధ ప్రమాదాలు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటే, ఈ మతానికి సంబంధించి కానీ, కొందరు మతానికి ప్రబోధనలు ఎక్కువైపోవడం, మా మతాన్ని నమ్మండి అనడం, ఇంకో మతాన్ని కాల్చి చంపేయటం, లాంటివి కూడా రాహు యుద్ధ ప్రమాదాలు సూచిస్తుంటాడు. కాబట్టి మీరు చూసుంటారు, ఈ రాహు జరిగడం వల్ల అంటే ఇంకా మార్పు రాకముందరే మనకు అనేక విధాలుగా పహల్గావ్ ఘటన కూడా చూసుంటారు. ఇవన్నీ కూడా రాహు యొక్క మారటంతోనే, ఇంకా రాకముందరే ఈ యొక్క ప్రమాదాలు జరగటం అనేది కనబడుతుంటాయి. అలానే జలంలో, కుంభంలో మనకు జలరాశిలో స్థిరమైన రాశి కాబట్టి ముఖ్యంగా భూకంపాలు ఎక్కువగా చూస్తున్నాం. ఆ భూకంపాలకు కూడా రాహు ఒకనొక కారణం కూడా. ఎందుకంటే మనకు కుంభం ఏం చెబుతుంది, ఒక కుండలో నీళ్లు, అంటే ఒక ఘటనలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు లోపల ఉండేటప్పటికీ దానిలో జలంలో ప్రళయం రావటం సంభవిస్తుంటుంది. ఆ జలానికి కూడా రాహు అధికారం. ఇంకా శకట యోగం అంటారు. శకటాలు అంటే కొన్ని ప్రమాదకర మిషన్స్, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం డ్రోన్లతో బాంబులు పేల్చేయటం ఈ మధ్యకాలంలో, అలా తయారు చేయటం కానీ, లేకపోతే అధునాతమైనటువంటి శక్తి సామర్థ్యంతో ముఖ్యంగా మిసైల్స్, జలాంతర్గాముల్ని ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావమే. జలాంతర్గాములు అంటే జలంలో నుంచి యుద్ధాలు చేయటం, వాటి ద్వారా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. రాబోయే కాలంలో మనం ఇంకా చూడొచ్చు కూడా. ఎందుకంటే జలంలో ఉండి నుంచి యుద్ధాలు చేయడం మొదలు పెడతారు జలంకు సంబంధించి. కాబట్టి అంటే నీటి కొట్లాటలు కూడా ప్రారంభమవుతాయి. ప్రతి రాష్ట్రంలో కూడా నీటి కొరత ఏర్పడటం, కరువు కాటకాలు కొన్ని ఉండటం, ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. లేదా తర్వాత మనకు కొంతవరకు హిమపాతంగా ఉండే కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాల్లో హిమం కారటం, తద్వారా సముద్రం మళ్ళీ మట్టం పెరగటం. ఒక దగ్గర మట్టం పెరుగుతుంటుంది, నీటి మట్టము, ఇంకో దగ్గర భూమి సముద్రంలోకి వెళ్ళిపోవటం, లాంటివి జరుగుతూ మనకు కనబడుతుంటాయి.
తర్వాత ఈ కేతు ప్రభావం ఏంటంటే సింహంలోకి వస్తున్నాడు. కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. తర్వాత న్యాయ వ్యవస్థలో మార్పులు ఉంటాయి. కఠినమైన శిక్షలు వేయటం, అలాగే ఒక పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకోవటం. అంటే ఇప్పుడు సంస్కృతి మనకు భారతీయ సంస్కృతి అనుకోండి, అది పాశ్చాత్యంలో ఎక్కువ అలవాటు పడిపోవటం. అదే పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటువంటి వారు మంచి నాగరికత సంస్కృతి అంటే మన యొక్క ప్రధాన ధర్మంగా ఏది నడుస్తుందో అది వాళ్ళు తీసుకోవటం లాంటివి ఎక్కువ జరగటం. తర్వాత కరువు కాటకాలు, కానీ ఇంకా భక్తి మార్గాలు, యజ్ఞయాగాది కృతువులు, ప్రార్థనలు, తపోబలము, బ్లాక్ మ్యాజిక్స్ అనేకం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంత్రదీక్ష వల్ల, కేతు వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా అంటే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, అలానే భక్తి మార్గం జ్ఞానం కూడా ఇస్తాడు. ఇవన్నీ జరుగుతూ అవి కూడా జరుగుతుంటాయి రెండు కూడా. ఇక మనకు రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ఒకవేళ రాహుకేతుల యొక్క మార్పు ఏ విధంగా ఉంటుంది అని అంటే, కుంభరాశికి పెద్దగా మంచిది కాదు. రాహుకేతుల మార్పు వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు, అపార్థాలు ఇవన్నీ వస్తుంటాయి. ఇక మీన రాశి వారికి 12లో రాహు, అలానే కేతు 6లో ఉంటాడు. కేతు యోగప్రదంగా ఉన్నాడు, రాహు వ్యతిరేకంగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి కేతు వల్ల ఒక మంత్రోపాసన దీక్ష వల్ల గట్టెక్కుతా ఉన్న భక్తిగా దేవుణ్ణి ఆరాధన చేయటం లాంటివి చేస్తుంటారు. కొంత నిరాశ నిస్పృహ, అంటే మనం ఎన్ని ప్రయాణాలు చేసినా త్వరితగతిన పని పూర్తి కాకపోవటం లాంటి చికాకు పట్టడం జరుగుతుంది. అలానే మేషరాశి వారికి రాహు ఏకాదశంలో 5లో కేతు ఉంటున్నాడు. ఇక్కడ కేతు 5లో ఉండటం వల్ల కొంత మంచిది కాదు. అనారోగ్యం కానీ లేదా ఏదైనా కానీ బీపీ లాంటిది కానీ, లేదా డబ్బు పరంగా కానీ వచ్చిన డబ్బు సగమే రావటం, అసంతృప్తి ధోరణిగా ఉండడం, ఏదైనా వ్యాపారాలు చేసినా కానీ. అలానే రాహు మాత్రం బాగున్నాడు ఏకాదశంలో. కాబట్టి విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యాపారాలు బాగా యోగిస్తాయి మేషరాశి వారికి. రాహు యోగప్రదంగా ఉన్నాడు, కేతు అవయోగంగా ఉన్నాడు. అట్లానే మనకు వృషభ రాశికి చూస్తే చతుర్థంలో కేతు, 10లో రాహు. ఇట్లా ఇక్కడ చూస్తున్నట్టయితే వృషభ రాశికి చతుర్థ కేతు, ఇక్కడేమో ఈ మనకు కుంభంలో రాహు, అంటే మనకు దశమంలో రాహు. రాహు 10లో ఉండటం వల్ల కొంత యోగప్రదంగా ఉంటాడు. అందులోనూ శనివత్ రాహు కాబట్టి, మూల త్రికోణం కాబట్టి ఆ రాహు రాజ్యాన్ని కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ విద్య కానీ, విదేశీ పెట్టుబడులు కానీ, అనేక రకాల ధన లావాదేవీలు జరపడం కానీ, అనేక రకాల ధనాదాయం పెరగటం జరుగుతుంది. కానీ చతుర్థంలో కేతు అవయోగంగా ఇస్తున్నాడు. కాబట్టి కేతు అవయోగం అంటే పెద్దలకి కొంత అనారోగ్యం వచ్చే అవకాశం కానీ, కొంత దగ్గరగా ఉండేటువంటి వారి స్నేహితులు కావచ్చు, వాళ్ళ దుర్వార్తలు కొన్ని వినటం కానీ, అంటే దుర్వార్త అంటే చనిపోవటం లాంటివి కానీ, లేదైనా వాళ్ళకి ఏదో సివియర్గా కొన్ని యాక్సిడెంట్ జరగటం, ఇబ్బందులు కలగటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి కేతు అవయోగం వల్ల. రాహు యోగప్రదంగా ఉన్నాడు. మిథున రాశికి తృతీయంలో కేతువు, అలానే 9లో రాహు. మిథున రాశి వారికి కేతు 3లో ఉన్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తున్నాడు, రాహు అవయోగాన్ని ఇస్తున్నాడు 9లో. కాబట్టి వీళ్ళు పితృ సంస్కారాలు, పితృయజ్ఞాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కర్కాటకంలో మనకు ఈ యొక్క రాహు కేతువులు చూసినట్టయితే ద్వితీయంలో కేతువు, ముఖ్యంగా మనస్పర్ధలు, కుటుంబంలో కలహాలు లాంటివి వస్తాయి. అష్టమంలో రాహు ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంటే ముఖ్యంగా కర్కాటకానికి రాహుకేతులు మార్పు అంత మంచిది కాదు. తర్వాత సింహరాశికి జన్మంలో కేతువు, సప్తమ రాహు. వీళ్ళకు కూడా ఏంటంటే అపార్థాలు, నిష్ఠూరాలు, ఆరోపణలు, ఎప్పుడు కూడా కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ ఉంటారు కదా, అలా ఉంటుంది సింహరాశి పరిస్థితి. ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు తిరుగుతుంటారు, పని మాత్రం కాదు. అలా ఉంటుంది రాహుకేతువులకి, సింహరాశి వారికి. కన్యారాశి కూడా రాహుకేతుల మార్పుల వల్ల మనకు ముఖ్యంగా కన్యకి 12లో కేతువు, 6లో రాహు. కాబట్టి శత్రు పరాజయాన్ని, పరాభవాన్ని, ఓటమిని చూస్తారు. రుణాలు ఏమైతే ఉంటాయో కొంత రుణం చేసే అవకాశం ఉంటుంది కొన్ని విషయాలకి. అలానే వ్యాధి ఏదైతే ఉంటుందో కొంతవరకు అది బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అంటే దానికి తగిన సూచనలు, తగిన వైద్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 12లో కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు, రాహు యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి కేతు 12లో ఉండటం వల్ల చికాకు పట్టడం, ఎంత కష్టపడినా మనకు అక్కడికి రాకపోవటం, అవకాశాల దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటం, ఎంత జ్ఞానాన్ని భక్తిగా మనం ఆరాధన చేసినా మాకు ఇంతేనా ఫలితం అనుకోవటం, దాన్ని కొంత విసుగు తెప్పించుకోవడం జరుగుతుంటుంది. ఇది కన్యారాశి యొక్క రాహుకేతుల మార్పుకి. అలాగే తులారాశికి పంచమంలో రాహు, ఏకాదశంలో కేతు. ఇక్కడ ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు, పంచమంలో రాహు కూడా కొంత మిశ్రమంగా యోగిస్తున్నాడు. కారణం ఏంటి? అసలు యోగించరు కదండి, 3, 6, 11 అనుకున్నాం కదా. అంటే
రాహు పంచమంలో ఉంటే కూడా రాజ సమానంగా గౌరవ మర్యాదలు వస్తాయి. అందులో కుంభంలో యోగాన్ని ఇస్తుంది. ధన నష్టం కూడా ఉంటుంది కొంతవరకు. తర్వాత సంతాన మూలకంగా కొంత నష్టం కావచ్చు, ఇలా కొంత అవయోగాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ. మళ్ళీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు అంటే చతుర్థమందు రాహు, అలానే కేతు 10లో ఉంటాడు. కాబట్టి వీరికి కొంతవరకు పెద్దవాళ్ళకి అనారోగ్యం రావటం కానీ, చేసే పనులలో జాప్యం జరగటం కానీ, విద్యాభంగాలు విద్యార్థులకైతే విద్యాభంగం జరగటం కానీ, అలానే కేతు 10లో ఉంటే ఊరికేనే ఉద్యోగాలు మారటం, లేదా ఉద్యోగం మారదాం, ఈ ఉద్యోగంలో డబ్బులు మనకు సరిపోవట్లేదు, చాలీచాలన జీతాలతో ఉన్నాం, ఉద్యోగం మారుదామని ఒక జంపింగ్ లాగా కొంతమంది ఉంటుంటారు. వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వ్యాపారం ఇది నాకు నచ్చట్లేదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కేతు యొక్క ప్రభావం. అందుకనే రాహుకేతులు వృశ్చికానికి యోగాన్ని ఇవ్వటం లేదు. మళ్ళీ ధనస్సుకి 3లో రాహు, 9లో కేతువు. ఇక్కడ 3లో రాహు యోగిస్తున్నాడు కాబట్టి ధన నష్టం ఏదైతే జరిగిందో అది పునః మళ్ళీ ధనాన్ని సమకూర్చుకునే పరిస్థితి రావటం, అందులోనే వీళ్ళకి సహకరించే వారు ఎక్కువగా ఉండడం, బయట నుంచి పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు యోగదాయకంగా ఉండడం, అలానే కేతు కూడా 9లో ఉండడం వల్ల కొంత దైవారాధన చేద్దామని ఆలోచన మనసులో కలగటం, తెలియకుండా ఆకస్మిక ప్రయాణాలు చేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి లాభదాయకంగానే ఉంటాయి ప్రయాణాలు కూడా. అంటే ధనుస్సుకి ఓవరాల్గా రాహుకేతు మార్పు మంచిది. తర్వాత మకర రాశి వారికి 2లో రాహు, అలానే అష్టమంలో కేతు. ఈ మకర రాశి వారికి ఏంటంటే ద్వితీయంలో ఉంటున్నాడు కాబట్టి ధన నష్టం జరగటం, ఏదైనా ధనం ఉన్నా కూడా పిసినారిగా ఉండటం, ఏ పని మొదలుపెట్టినా డబ్బు తక్కువగా చేసుకోవటం, అక్కడ ఏదో ఆ డబ్బు తక్కువ వల్ల ఏదో ఒక లోపం ఉండడం జరుగుతుంది. అలానే కుటుంబంలో కొంత వైవాహికంగా ఉండేటువంటి వారికి కొంత విసుగు రావటం, ఆ జీవితంలో ఏంటి ఇదేనా అని. అష్టమంలో కేతు ఉండటం వల్ల ఆకస్మికమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, అవి కొన్ని వ్యతిరేకంగా ఉండటం, డైలమాలో ఉండటం, ఇది తీసుకోవాలా వద్దా అని నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవటం, చెడా మంచి ఎంచుకోలేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి మకర రాశి వారికి. కాబట్టి రాహుకేతువులు పెద్దగా మకర రాశి వారికి అంతంత మాత్రంగా యోగిస్తున్నాయి, 50%గానే, మొత్తం పూర్తిగా యోగించట్లేదు. అంటే 60% బాగుంది అని చెప్పచ్చు. ఇక కుంభరాశి వారికి అయితే జన్మంలో రాహు, సప్తమంలో కేతు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యతిరేక ఫలితాలే ఉంటాయి జన్మరాహు, సప్తమ కేతు అనేటువంటివి. వైవాహికం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, స్వదా కావచ్చు, నిరాశ నిస్పృహల్లోనూ ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండటం, ఇవి జరుగుతుంటాయి. మొత్తం మీద ఏ రాశుల వారికి రాహుకేతువులు అంటే ఒక రాశికి మంచి జరిగితే ఇంకో రాశికి చెడు జరుగుతుంది ఇంకో గ్రహంతో రాహుకేతువులు. కాబట్టి ఈ రాహుకేతువుల మార్పు ముఖ్యంగా యోగించేది వృషభ రాశి వారికి బాగా యోగించింది, తులారాశి వారికి యోగించింది, అట్లాగే ధనుసు రాశి వారికి యోగిస్తుంది. కాబట్టి ఈ 3 రాశులకి యోగప్రదంగా ఉన్నాయి ఇవి. కాబట్టి మంచి యోగాలు ఇస్తాయి. ఈ 3 రాశుల వరకు రాహుకేతుల మార్పు అత్యధికంగా లాభం చేకూరు పెడతాయి. రాహుకేతు మార్పుల వల్ల ఈ భూకంపాలు ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. రాహుకేతు ముఖ్యంగా రాహు వల్లనే భూకంపాలు ఎక్కువగా వచ్చేవి. ఎందుకంటే ముఖ్యంగా భూమి మనకు ఏదైతే కుంభంలో నీళ్లు, నిండు కుండలో నీళ్లు ఉండటం, తద్వారా మనకు భూకంపాలు రావటం, అలానే మిగతా గ్రహాలు ఆర్బిట్లో మనకు కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి, 6 ఆర్బిట్స్ ఉన్నాయి. ఆర్బిట్ నుంచి అంతర్గతంగా ఇన్ని డిగ్రీలలో దూరాల్లో ఉండటం వల్ల కూడా మనకి ఈ యొక్క భూకంపాలను, తర్వాత జల ప్రళయాలు, తర్వాత వైమానిక ప్రమాదాలు, వాహన అంటే ముఖ్యంగా విమానయానంలో శని రాహులు మొన్నటిదాకా కలిసి ఉన్నారు. అలా విమాన ప్రమాదాలు బాగా జరిగినాయి, మీకు చూసే ఉంటారు. అమెరికాలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, విమాన ప్రమాదాలు. కాబట్టి ఆ విమాన ప్రమాదాలకు ప్రధాన కారకం కూడా రాహుకేతులు దగ్గరగా ఉన్నారు కాబట్టి, మొత్తం మీద 15 డిగ్రీ లోపలనే ఉన్నారు కాబట్టి అన్ని విమాన ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇది తెలుసుకొని మనం రాబోయేటువంటి విపత్తుల నుంచి బయటపడటానికి మన యొక్క సహాయంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని మనం ఒక ప్రికాషన్స్ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ధన్యవాదాలు. ఈ